ఎలా ఉన్నారు ఆంటీ? మీరు ఎలా ఉన్నారు అంకుల్? చాలా బాగున్నాను నేనైతే. ఫస్ట్లీ కంగ్రాచులేషన్స్ ఎందుకు చెప్తున్నారో మీకు ఆల్రెడీ అర్థమైపోయి ఉంటుంది. ఎలా అనిపిస్తుంది నార్మల్ గా? ఒకప్పుడు మీది వేరే బిజినెస్ నడిచేదేమో, బట్ అప్పటికి ఇప్పటికి చాలా తేడా వచ్చేసినట్టుంది. కనిపిస్తుందా తేడా? తేడా అంటే స్టార్టింగ్ లో తక్కువ ఉండేది, అంటే నార్మల్ గా ఇదిగా. ఇప్పుడు కొంచెం యూట్యూబ్ లో వచ్చినాక కొద్దిగా పబ్లిక్ కి తెలిసి కొంచెం కస్టమర్స్ రావటం చేయటం కొంచెం పర్వాలేదు. ఓకే ఆంటీ, నార్మల్గా ఇప్పటి వరకు ట్రోలింగ్స్ ఏంటి ఇవన్నీ ఏంటని పక్కన పెట్టేస్తే అసలు మీ జర్నీ ఎక్కడి నుంచి స్టార్ట్ అయ్యింది? ఈ డేకి రావడానికి మీ జర్నీ ఎక్కడి నుంచి స్టార్ట్ అయ్యింది అసలు? నాది చిన్నతనం అంతా మాదేమో మా అమ్మగారు ఊరు తామరకొల్లు కైకలూరు దగ్గర తామరకొల్లు. అక్కడ నేను పుట్టింది అక్కడ. అంటే కైకలూరు హాస్పిటల్, ఇది మన కాళపాలెం హాస్పిటల్ అని అక్కడ పుట్టాను. తర్వాత ఊరేమో తామరకొల్లు. నేను చదువుకున్నది కూడా నా బాల్యం మొత్తం అక్కడే. ఏం చదువుకున్నారు? 4th క్లాస్ జెడ్బిహెచ్ స్కూల్, గవర్నమెంట్ స్కూల్. 4వ తరగతి వరకు చదువుకున్నాను. ఇక తర్వాత అక్కడి నుంచి ఇక 4వ తరగతి అయిపోయిన కానీ కొంచెం ఇంట్లో ప్రాబ్లమ్స్, కొంచెం అమ్మ వాళ్ళది కూడా కొంచెం లేని కుటుంబం, అంటే పర్వాలేదు కానీ ఇక కొంచెం ప్రాబ్లమ్స్ వల్ల పరిస్థితులు బాగోక ఇదైంది. దాని తర్వాత ఇక అమ్మ వాళ్ళతో పాటు కూడా నేను కూడా పొలం వెళ్ళటం, అంటే అమ్మకు కొంచెం హెల్త్ బాగాలేదు అప్పుడు, మరి అమ్మకి సహాయత ఉండాలి కదా. అందుకే నేను అమ్మకి సహాయత ఉండడం కోసం నేను ఇక చదువుకోకుండా కూడా మళ్ళీ చదువుకోమంది, మళ్ళీ నా గురించి నువ్వు ఇది చేయొద్దని చెప్పి గవర్నమెంట్ స్కూల్కైనా వెళ్ళమంది. తర్వాత అమ్మకి కొంచెం సిజేరియన్ పడింది, ఆపరేషన్, గర్భసంచి తీసేశారు. తర్వాత మళ్ళీ కొంచెం చిన్న చిన్న ప్రాబ్లమ్స్ కూడా వచ్చినాయి అమ్మకి. ఇక అమ్మ కోసం ఇక నేను పోవాల్సి వచ్చింది. అక్క ఏమో హాస్టల్లో ఉండి చదువుకుంది. మీరిద్దరా ఆంటీ? అన్నయ్య, అక్క, నేను. ఓకే. అన్నయ్య ఏమో కైకలూరు సప్తగిరి కాన్వెంట్ స్కూల్లో చదువుకున్నాడు అన్నయ్య. ఇట్లా చదువుకుంటూ పర్వాలేదు మంచిగానే సాగుతుంది. ఇక తర్వాత కొన్ని ప్రాబ్లమ్స్, ఇక ఎంత బతికిన వాళ్ళకైనా కొన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి కదా, అట్లా కొంచెం ప్రాబ్లమ్స్ వల్ల అమ్మ వాళ్ళకి చితికిపోయారు కొంచెం. ఇక తర్వాత ఇక మరి తోడు ఉండాలి కదా అమ్మ వాళ్ళకి, ఎవరో ఒకళ్ళు. ఇంకా అక్కకి పొలం పనులు అవి అన్నీ రావు, ఇక ఇంట్లో అన్ని పనులు అక్కే చూసుకునేది. ఇంటి పని మొత్తం ఆవిడ చూసుకునేది. ఇంటి పని మొత్తం. ఇక అక్క కూడా ఇక చదువు మానేసింది. ఇంకా అక్క కూడా 9th వరకు బయట ఉన్నారు. మా పెద్దమ్మ గారు అమ్మాయి. మా అక్క పేరు నాగసుశీల పేరు. అయితే అది కూడా మానేసింది, అక్క కూడా మానేసి ఇక అమ్మకి ఇంట్లో అన్ని అమ్మ, నేనేమో పొలం పనులు. ఇంకట్లా నేనేమో వ్యవసాయం చేయాలని, అన్నయ్య బాగా చదివాడు, అంటే మా పిల్లోడు కదా. ఇక అప్పుడు ఏంటంటే ఆడపిల్లకి అక్షరం ఊరినే రాసుకోవడానికి చాలు కదా, ఇక అన్నయ్య తోటే ఉండేవాళ్ళు అప్పుడు. ఇంకా సరే అని చెప్పి ఇక అమ్మకి ఇక నేను మగపిల్లలాగా ఇదయ్యి ఇక పొలం పనులు అమ్మకి నాన్నకి తోడుగా ఉండటం, వ్యవసాయం, పాడి గదలు అవన్నీ. ఇంట్లో పని అంటే మాత్రం వంట కానించి మొత్తం ఇంట్లో పని అయితే అసలు నేను ఏది చేసేదాన్ని అసలు వంట పనే తెలియదు అసలు. మొత్తం పొలం పని ఇంకా ఊడ్చి ముగ్గి పెట్టడం అంతే, అలా కొట్టి ముగ్గేయడం అంతే. ముగ్గులు మాత్రం బాగా వేస్తా, ముగ్గులు అవి మాత్రం బాగా వచ్చు. అక్క ఇంకా బాగా వేస్తుంది ముగ్గులు, అమ్మ కూడా. ఇంకా అట్లా ఇది సాగుతుండగా పరిస్థితులు బాగోక ఇట్లా ఇదైతే మా మేనత్త వాళ్ళు కొన్నిపళ్ళు ఉంటారు, మా బాబాయ్ వాళ్ళు, ఇట్లా బాగాలేదు కదా అని అక్కడికి తీసుకొచ్చారు కొన్నిపడు. ఇంకా అక్కడికి వచ్చినాక ఇంకా అక్కడైతే మామూలు వేరుశెనగ ఫ్యామిలీ మొత్తం వచ్చేసారా? ఫ్యామిలీ మొత్తం ఇంకా వచ్చేసాం. అన్నయ్య చదువు కోసం కూడా, అంటే అప్పుడు పిల్లల్ని ఎత్తుకుపోయేవాళ్ళు, అన్నయ్యని ఎత్తుకుపోవాలని ట్రై చేశారు. వెళ్తుంటే ఇంకా అప్పుడు అది కూడా భయం వేసిగా కొన్నిపడు మా అన్నయ్యని తీసుకొచ్చి కొన్నిపడు వానపాలెం స్కూల్లో బాగా చెప్తారు, ఇప్పటికీ కూడా నెంబర్ 1 స్కూల్, అసలు బాగా చెప్తారు. అన్నయ్యని అక్కడ జాయిన్ చేశారు. చేసినాక అప్పుడు ఇక కాన్వెంట్ లో కట్టే స్తోమత లేక ఇక అక్కడ కట్టినాక అన్నయ్య ఇక్కడ చదువుకుంటూ ఉండగా ఇక మేము కూడా ఇక్కడ ఉండి ఏం చేస్తాంలే అని మా మేనత్ వాళ్ళు, మా బాబాయ్ వాళ్ళు ఇక్కడికి తీసుకొచ్చేసారు. ఇంకా అక్కడికి వచ్చిన కాడి నుంచి పొలం పనులు, వ్యవసాయం, అంటే సొంత పొలం అంటే ఏం లేదు, కవులకి తీసుకుని నాన్న, మళ్ళీ పండ్ల వ్యాపారం చేసేవారు నాన్న, మళ్ళీ వంటలు కూడా చేస్తారు. మళ్ళీ ఏదైనా వంటలు ఉంటే ఒప్పుకొని వెళ్తారు. మళ్ళీ అన్ని పండ్లు అమ్ముతారు నాన్న, అన్ని పండ్లు. మళ్ళీ వ్యవసాయం చేస్తారు అన్ని. పొద్దున్న తెల్లవారుజాము 4 గంటలకి వెళ్ళి మళ్ళీ 9:30, 10 మళ్ళీ అమ్ముకుని వచ్చేసేవాళ్ళు. మళ్ళీ పొలం పని, అట్లా వ్యవసాయం చేసుకుంటూ మా అమ్మ, నేను, మా నాన్న ఇట్లా చేసుకుంటూ ఇంకా అన్నయ్య ఇట్లా చదువు బాగా పెరిగింది, బాగా అన్నిట్లో ఫస్ట్ ర్యాంకు. ఇంకా అన్నయ్య కూడా మంచిగా సీట్ వచ్చింది.
ఇక అన్నయ్య కోసం మరి తిన్నా తినకపోయినా అన్నయ్య కట్టాలి. ఇక మేము ముగ్గురం కష్టపడి ఇక అట్లా ఇది చేసి మాకు కొన్నా లేకపోయినా మన అన్నయ్యని బాగా చదివించుకోవాలి ఇక అని చెప్పి అన్నయ్య కూడా మమ్మల్ని బాగా చూసుకుంటాడు. ఆయన ఏం చదువుకున్నారు? ఇంజనీర్ చేశారు. ఇంజనీర్ చేస్తారు. చెన్నైలో ఉంటాడు. మురళీకృష్ణ పేరు వాళ్ళ. కానీ చాలా అంటే చాలా మంచాడు అన్నయ్య, బాగా చూసుకుంటాడు మమ్మల్ని. వదిన కూడా బాగా చూసుకుంటారు. అయినాక ఇక అక్కడి నుంచి ఇక కొంచెం ఇక అన్నయ్య జాబ్కి వెళ్ళిపోవడం, ఇక మళ్ళీ ఇక అట్లాగే ఏదో ఉండడం ఏదైనాక, కాకపోతే ఇక మ్యారేజ్ చేయడానికి కొంచెం అప్పుడు ఏం లేదు నాకు కూడా ఇది చేస్తాకి. ఇక పాపము ఈయన మాకు మేనత్తకి బావ కొడుకు అనమాట. అక్క వాళ్ళు ఊర్లో ఉండేవాళ్ళం పెళ్ళైనాక. అక్కకి మా పిన్ని వాళ్ళ ఆడపడుచు కొడుకు మా బావగారు. ఇంకా అక్కడ ఉంటే వాళ్ళ కోసం అని అంటే మిషన్ నేర్చుకునేదాన్ని నేను. ఇట్లా పొలం పనులు చేస్తుండగా కొంచెం పెద్ద అయినాక పొలం మిషన్ నేర్చుకున్నా. గుడివాడ మాంటిస్టోరీ స్కూల్లో మిషన్ నేర్చుకున్నాను. నాగలక్ష్మి గారు నేర్పారు నాకు, ఆవిడ నేర్పారు. ఇంకా అక్కడ అక్క వాళ్ళ ఇంటి కాడ ఉండి నేర్చుకుంటుండగా ఈయన నన్ను చూసి ఇష్టపడి వాళ్ళ పెద్దవాళ్ళని ఒప్పించి చేసుకున్నారు. అంటే లవ్ మ్యారేజ్ అనుకోవచ్చు అంకుల్? ఓ చాలా ఉన్నాయి మీ మెమరీస్. అంటే నాకు తెలీదు ఇంకా తీసుకున్నారు. కానీ అత్తయ్య ఏమో బాప్టిషన్ తీసుకున్నారు యేసుప్రభు మొత్తం. అయితే అత్తయ్యకి ఏమో పూజలు చేసే అమ్మాయి వద్దు, ప్రార్థన చేసే అమ్మాయి కావాలని. దాని వల్ల కొంచెం ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తా. అంటే అత్తయ్య మళ్ళీ మామయ్య పూజలే అన్ని చేస్తారు అట్లా. ఇంకా తర్వాత కానీ అత్తయ్య దాంట్లోకి నేను కూడా వెళ్ళా. అంటే మా అమ్మ చెప్పింది దీనివల్ల కొంచెం గొడవలు ప్రాబ్లమ్స్ అవుతుంటే, అమ్మ దేవుడు అనేది ఎక్కడో ఉండడు, మన మనసులోనే ఉంటాడు, మన మనసే దేవుడు, మన మనసు ఎలా ఉంటే అలా మనం చూసే విధానాన్ని బట్టి ఉంటది. మనం ఎట్లా మంచిగా ఆలోచిస్తే అందరు దేవుళ్ళు మన మనసులోనే ఉంటారు. మళ్ళీ మనం చేసే మంచి పని అయినప్పుడు ప్రకృతి కూడా మనకి సహకరిస్తుంది అని చెప్పి అమ్మ ఇలా చెప్పింది. అలా ఇక అత్తయ్యతో పాటు నేను చర్చికి వెళ్ళటం జరిగింది. ఇక అన్ని బైబిల్ ఇద్దరు దేవుళ్ళని కొలిచేవారు అల్లా కూడా. మళ్ళీ